మిత్రులు అడుగుతున్నారు శృంగారం చేస్తూనే హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? మీకేమైనా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఉందా? అట్లాంటి పేషెంట్ అని చూసారు. అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మనం నిరుపాదిగా కొంచెం నిశ్చలంగా కూర్చొని ఉన్నప్పుడు మన పల్స్ రేటు, హార్ట్ రేటు నిమిషానికి 70 సార్లు కొడుతుంది. ఇదే మనం గనుక వాకింగ్ చేస్తుంటే ఈ 70 కాస్త 80, 90 దాకా అవుతుంది. మనం రన్నింగ్ చేస్తుంటే 100 దాకా అవ్వచ్చు. భార్యతో శృంగారంలో పాల్గొంటే 100, 110 కావచ్చు. అలా కాకుండా ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్ వేరే అమ్మాయితో ఎవరితోటైనా సెక్స్ చేసినప్పుడు ఇది 150, 200 కూడా పోవచ్చు. అంత హార్ట్ రేటును తట్టుకునేంత శక్తి ఆ హార్ట్‌కి ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. యూజువల్‌గా కరోనరీ ఆర్టరీస్ అంటారు. హార్ట్ మజిల్‌కి సప్లై చేసే ఆర్టరీ పేరు కరోనరీ ఆర్టరీ. ఈ కరోనరీ ఆర్టరీ 4 మిల్లీమీటర్స్ కన్నా ఎక్కువ ఉండవు. సో, 4 మిల్లీమీటర్స్ ఉన్న ఆర్టరీ కూడా ఒక్కొక్కసారి మధ్యలో బ్లాక్ అయిపోవచ్చు. మధ్యలో సన్నబడవచ్చు. సో, ఇట్లాంటి వాటిని ఉన్నప్పుడు సామాన్యంగా స్టెంట్ ఏస్తారు. సో, స్టెంట్ ఏయకముందు అతను పేషెంటు. స్టెంట్ వేసిన తర్వాత అతను నో మోర్ ఏ పేషెంట్. అతను నార్మల్ వ్యక్తి. నాకు స్టెంట్ పడ్డది అని నిరుత్సాహపడక్కర్లేదు. స్టెంట్ పడిన వాళ్ళు కూడా సంసారం చేయొచ్చు. వయాగ్రా టాబ్లెట్లు వేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ సాధ్యమైనంత వరకు మెరైటల్ సెక్స్ వైఫ్‌తో మాత్రమే చేయండి. ధర్మంగా ఉండండి. న్యాయంగా ఉండండి. అప్పుడు మీకు లాంగవిటీ కూడా బానే ఉంటుంది. కాకపోతే ఈ టాబ్లెట్ వేసుకున్నప్పుడు హెడేక్ రావచ్చు. కొద్దిమందికి వాంతి రావచ్చు. కొద్దిమందికి కడుపులో తిప్పొచ్చు. లేదా కళ్ళు ఎర్రబడవచ్చు. అదేమి రియాక్షన్ కాదు. దాన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. సైడ్ ఎఫెక్ట్స్ ప్రతి దానికి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈవినింగ్ చాయ్ తాగితే కొద్దిమందికి నిద్ర పట్టకుండా ఉంటుంది. కొద్దిమంది మాత్రం నిద్రపోయే ముందు టీ తాగే పడుకుంటారు. వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. అది కూడా సైడ్ ఎఫెక్టే. ఒకవేళ టీ తాగితే నిద్ర పట్టదు అనేది కూడా ఒక సైడ్ ఎఫెక్టే. అలాగే నీళ్ళు ఎక్కువ తాగినప్పుడు మూత్రం ఎక్కువ వస్తుంటుంది. అది కూడా ఒక సైడ్ ఎఫెక్టే. సైడ్ ఎఫెక్ట్ లేని మందులు ప్రపంచంలో ఉండవు. సైడ్ ఎఫెక్ట్ గురించి ఆలోచించకండి. ఎఫెక్ట్ వచ్చిందా లేదా అనేది ఆలోచించండి. సైడ్ ఎఫెక్ట్స్ టాలరబుల్‌గా ఉంటే టాలరేట్ చేయండి. ఇన్‌టాలరబుల్‌గా ఉంటే డాక్టర్‌ని సంప్రదించి పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అని ఒక సర్జరీ ఉంటుంది. ఆ సర్జరీ చేయించుకోండి. ఎవరికైతే మందులు వాడడానికి వీల్లేదో ఇందాకనే నాకు పేషెంట్ వచ్చాడు. అతనికి సీకేడీ అంటే చాలా రోజుల నుంచి కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది. దానికి తోడు డయాబెటిస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, ఆల్రెడీ సీఏబీజీ ఈ హార్ట్ బైపాస్ సర్జరీ అయిపోయింది. సో, అట్లాంటి వ్యక్తికి టాబ్లెట్స్ పెట్టడం కన్నా సర్జరీ చేయడం అనేది సేఫ్. ఒక 2, 3 మంత్స్ మనం యాంటీబయాటిక్స్ 15 రోజులు, 20 రోజులు యాంటీబయాటిక్స్ పెడితే వాళ్ళకి తగ్గిపోతుంది. తర్వాత 2 మంత్స్ తర్వాత అతను సామాన్యంగా శృంగారం చేయొచ్చు. టాబ్లెట్ వేసుకునే పని ఉండదు. ఈ వ్యాగ్రా లాంటి టాబ్లెట్స్‌తో పాటు ఇంకేమైనా వేరే కొన్ని టాబ్లెట్స్ వేసినప్పుడు ముఖ్యంగా నైట్రేట్స్ అనే టాబ్లెట్స్ వేసినప్పుడు విపరీతంగా బీపీ డౌన్ అయిపోయి డెత్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక సాధ్యమైనంత వరకు టాబ్లెట్స్ వేసుకునే ముందు కంపల్సరీగా డాక్టర్‌ని సంప్రదించండి. ఈ టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు నేను ఇందాక చెప్పినట్టు హార్ట్ రేట్ ఎక్కువైపోయి హార్ట్ అటాక్ రావడము, ఛాతీలో నొప్పి రావడము, బెడ్‌రూమ్ నుంచే డైరెక్ట్‌గా అంబులెన్స్‌లో నా దగ్గరికి తీసుకురావడము ఇట్లాంటివి ఎన్నో సార్లు జరిగినాయి. కనుక ఇదేమి రేర్‌గా జరిగే విషయం ఏం కాదు. కనుక మీరు జాగ్రత్తలు తీసుకోండి. రోజు రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేస్తుంటే హార్ట్ రేటు ఉండడమే 45, 50 అలా తగ్గిపోతూ ఉంటుంది. సో, అథ్లెట్స్‌కి పల్స్ రేట్ బాగా తక్కువ ఉంటుంది. అదే ఎన్నడూ పని చేయని వాళ్ళకు 120కో, 130 కేజీ వాడు గేట్ దగ్గర నుంచి నా రూమ్‌కి వచ్చేసరికి అలసిపోయి, ఆయాసపడి అని దమ్ము తీస్తుంటాడు. కనుక ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయాలి. అది బాగా బరువు ఎక్కువ ఉన్నవాళ్ళైతే స్విమ్మింగ్‌కి వెళ్ళండి. బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు రన్నింగ్ చేస్తే మోకాళ్ళ నొప్పులొస్తాయి. కనుక స్విమ్మింగ్ ఈస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. బరువు తక్కువ ఉన్నవాళ్ళు మామూలుగా అయితే రన్ చేయడం నేర్చుకోండి. అయిపోయింది.